అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా AI 379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులున్నారు. బెదిరింపు కాల్ అనంతరం ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి విమానంలో బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. ఎయిర్ ఇండియా ప్రమాదాన్ని ఫ్లైట్ దుర్ఘటన మరొక కలకలం రేపు వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఏదైతే థాయిలాండ్ టు ఢిల్లీ బౌండ్ ఫ్లైట్ ఏదైతే ఉందో దానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ కావచ్చు, కో పైలట్ కావచ్చు, అంటే ఇన్ఫర్మేషన్ పైలట్ సిబ్బందికి, ఆ ఫ్లైట్ సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే అప్రమత్తమై అది అక్కడే ఆ సమీపంలో ఉన్నటువంటి అండమాన్ సముద్రం పైన కాసేపు చక్కర్లు కొట్టిన తర్వాత అక్కడనే మళ్ళా ల్యాండింగ్ చేశారు, ఫ్లైట్ ల్యాండింగ్ చేశారు. సో ప్రయాణం అంటే ఆ ఫ్లైట్ లో దాదాపు 156 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే వారంతా కూడా త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అనేది మనం ఒక ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్ లో బాంబు బెదిరింపు కాల్స్ అంటే టేక్ అయిన తర్వాత జనరల్ గా వచ్చిన పరిస్థితి ఉండదు. వన్స్ ఇటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వన్స్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో అది ఫ్లైట్ సిబ్బంది తెలియజేయడం, వెంటనే ఫ్లైట్ అప్రమత్తమై దాన్ని రూట్ దిశ మార్చుకొని కేవలం అక్కడ మాత్రం అండమాన్ సముద్రం సమీపంలో ఉన్నటువంటి థాయిలాండ్ సమీపంలో ఉన్నటువంటి అండమాన్ సముద్రం పైన చక్కర్లు కొట్టి కొంతసేపటికి మళ్ళా అదే సేమ్ రన్వే ఎక్కడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో అదే రన్వే పెట్టి ఫ్లైట్ ల్యాండింగ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది. సో అక్కడ వెంటనే ఫ్లైట్ ల్యాండింగ్ అయిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఫ్లైట్ మొత్తాన్ని కూడా అణువణువు గాలించారు, క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కొంత ఏదైతే ఒక పెద్ద ప్రమాదం అది కూడా ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ఫ్లైట్ దుర్ఘటన జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 265 మంది దాకా చనిపోయిన తర్వాత మళ్ళీ అదే సంవత్సరం చెందినటువంటి ఫ్లైట్ కి ఈ విధంగా బాంబు బెదిరింపు రావడం అనేది కొంత భయాందోళన గురి చేసింది. సో అఫ్ కోర్స్ థాయిలాండ్ కు ఢిల్లీ బౌండ్ ఫ్లైట్ అది బయలుదేరి వచ్చేప్పటికి ఆ కాల్ రావడం, వెంటనే అప్రమత్తం కావడం, వారంతా కూడా అంటే అప్పటికప్పుడు దిశ మార్చుకుంటే కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి సో అక్కడ గగనతలంలోనే సముద్ర ఉపరితలం పైన గగనతలంలోనే ఆ విధంగా చక్కర్లు కొట్టిన తర్వాత పైలట్, కో పైలట్ ఇద్దరు కూడా చాకచక్యంగా వ్యవహరించి మళ్ళీ సేమ్ ఫ్లైట్ ని అదే ఎయిర్పోర్ట్ లో అదే రన్ పైకి తీసుకొచ్చి సేఫ్ గా ల్యాండ్ చేయడం జరిగింది. సో మొత్తం పరిశీలన తర్వాత బాంబ్ స్క్వాడ్ ఇవన్నీ తనిఖీల తర్వాత ఎటువంటి బాంబు లేదు అని స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా కొంత ఫ్లైట్ లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు 156 మంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారు వారంతా కూడా కొంతసేపు అయితే ఖచ్చితంగా భయాందోళన గురి ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగిన ప్రమాదం ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు తెలిసింది. ఎందుకంటే అంత పెద్ద విమాన ప్రమాదం ఈ రీసెంట్ టైమ్స్ లో జరగలేదు. పర్టికులర్ గా ఇండియాలో అయితే చాలా తక్కువ ఇటువంటి సంఘటన జరగడం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ జరిగినప్పుడు కూడా హ్యూమన్ లాస్ చాలా తక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. జనరల్ గా ఇండియాలో జరిగిన సంఘటనలో కంపారిటివ్ ఒక 25 years బ్యాక్ మినహాయించి రీసెంట్ టైమ్స్ అయితే మనకి పెద్ద ఎత్తున జరిగిన సందర్భాలు లేదు. అటువంటిది ఒకే ఫ్లైట్ లో అంతమంది చనిపోవడం, 241 మంది చనిపోవడం, మళ్ళా క్రాష్ అవడం వల్ల కింద హాస్టల్ బిల్డింగ్ మీద పడటం వల్ల మనకు 25 మంది మెడికల్ చనిపోవడం, ఇంత కూడా
పెద్ద ఎత్తున జరిగినట్టు హ్యూమన్ లాస్ లేదు కాబట్టి హ్యూమన్ లాస్ ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఒక 25 ఏళ్ళకైతే జరగలేదు కాబట్టి ఈ విషయం ఆల్మోస్ట్ ఈ ప్రమాద ఘటన అనేది ప్రపంచ దేశాల మొత్తానికి కూడా తెలిసింది. సో ఆబ్వియస్ గా ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ అదే సమస్యకు ఒకసారి ఇది బాంబు బెదిరింపు కాల్ రావటం ఇది కూడా కొంత భయాందోళనకు గురి చేసే అవసరం. కొద్దిసేపు అయితే ఖచ్చితంగా ప్రయాణికులు భయాందోళనకు గురి సదరు సంస్థతో పాటుగా థాయిలాండ్ లో ఉన్నటువంటి విమానయాన ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు, ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్రయాణికులు ఇదంతా కూడా భయాందోళనకు గురైన సందర్భం అయితే ఖచ్చితంగా ఫేస్ చేశారు. బట్ అఫ్ కోర్స్ ఏమీ లేకపోవడం వల్ల సేఫ్ గా ల్యాండింగ్ అవడం, ఆ తర్వాత దిగిన తర్వాత కూడా బాంబులు ఏమీ లేవని నిర్ధారణ అవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. శాంతి. థ్యాంక్ యూ వెంకట్.